విజన్లో ఫస్ట్ అక్షరం ఏంటి? వి. ఎవరైతే వి అంటే విలువలతో కూడుకున్న విద్య అభ్యసిస్తారో వాళ్ళు మాత్రమే అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఒక వ్యక్తి ఎంబీబీఎస్ చేయాలనుకుంది, కూర్చున్నానా, ఎంబీబీఎస్ చేయాలన్నా ఇంకా వేరే రంగాలలో ఏ రంగంలో అయినా గోల్ అనేది ఉండకూడదు. గోల్ అందరికీ ఉంటుంది, కానీ ఆ గోల్ రీచ్ అవ్వాలంటే విజన్ ఉండాలి. ఆ విజన్ విలువలతో కూడుకున్నదై ఉండాలి. ఎలాంటి విలువలతో కూడుకున్నదై ఉండాలి విద్య. ఆ రోజుల్లో సుమన్ సార్కి 365 మార్క్సే వచ్చాయి, కానీ ఈరోజు అంత పొజిషన్లో ఉన్నాడు అంటే తను చదువుతో పాటు స్కిల్ డెవలప్ చేసుకున్నాడు. ఈరోజు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తను ప్రాబ్లం సార్లు చేసుకోలేకపోతున్నాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిన మెకానిక్ దగ్గర ఇవి రిపేర్ చేయించుకుంటున్నాడు. అవునా? అంటే స్కిల్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఈరోజు మన మేడం అడిగారు, మీలో ఎవరైనా మార్నింగ్ పని ఇంట్లో ఎంతవరకు చేసి వచ్చారు? ఎవరైనా కుకింగ్ చేశారా? ఏదైనా వేరే అదర్ పని చేశారా? ఎలాంటి స్కిల్ లేదు. కాబట్టి ఈరోజు మార్క్స్ అనేది ఇంపార్టెంట్. అవునా? మార్క్స్ లేకపోతే మీరు అనుకోవచ్చు, ఆ సార్ 360 చెప్పారు కదా, మాకు 950 పైన రావాలనుకుంటున్నారు అని. ఈరోజు 950 పైన వస్తేనే మీకు భవిష్యత్తు ఉంది. ఎందుకు? మీకు స్కిల్ లేదు. మేము ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచి వర్క్ చేసేవాళ్ళం. మాకు చదువు తక్కువ ఉన్నా, జాబ్ ఉన్నా లేకపోయినా మేము బతకగలిగాం. మీకు ఈరోజు ఉంటేనే బతకగలుగుతారు, చదువు ఉంటేనే. కాబట్టి విలువలతో కూడుకున్న విద్య నేర్చుకోండి. చదువు అనేది నువ్వు 24/7 బుక్ ముందు పెట్టుకుంటే చదువు రాదు. చదువు ఎప్పుడు వస్తుంది? ఒక స్ట్రాటజీతో చదవాలి. ఒక స్ట్రాటజీ ప్రకారం ఎలా చదవాలి మేడం అనుకోవచ్చు. మీకు ఆల్రెడీ మీ టీచర్స్ మీకు ఒక టైం టేబుల్ ఇచ్చింటారు. ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి, ఏ సబ్జెక్ట్లో ఎంత స్కోర్ చేయాలి, అంటే మీరు ఎన్ని గంటలు టైం ఇన్వెస్ట్ చేయాలి అని. ఒక స్ట్రాటజీ లేకుండా ఎంత చదివినా ఆ చదువు మన బుర్రకు ఎక్కదు. కాబట్టి ఫస్ట్ మీరు ఫిజిక్స్ చదవాలనుకుంటున్నారు, కొంతమందికి ఫిజిక్స్ టఫ్గా ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్, కొంతమందికి కెమిస్ట్రీ, కొంతమందికి బయాలజీ, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంచెము టఫ్గా ఉన్న సబ్జెక్టులు కొన్ని ఉంటాయి. అప్పుడు మీ ప్రాబ్లం మీరు సార్ వాళ్ళకి చెప్పి, నా ప్రాబ్లం ఇది, మీరు ఏదైనా ఒక ప్రాబ్లం ఉందని వెళ్తే మీ సార్ వాళ్ళు మీకు పరిష్కారం ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు కదా. కాబట్టి మీలో ఎంతమంది వెళ్ళి అడుగుతున్నారు? ఎంతమంది మీలో వెళ్ళి అడుగుతున్నారు, సార్ నాకు ఈ ఫిజిక్స్లో ఈ ప్రాబ్లం ఉంది, నేను బాగా చదువుతున్నాను కానీ నాకు రావట్లేదు, ఇక్కడ స్ట్రక్ అవుతున్నానని ఎంతమంది వెళ్తున్నారు? అంటే చాలా తక్కువ మంది. ఇక్కడ ఎవరు హ్యాండ్ కూడా రైజ్ చేయట్లేదంటే చాలా తక్కువ మంది వెళ్ళట్లేదు. కానీ కృష్ణారెడ్డి సార్ వాళ్ళు మీలాంటి వాళ్ళందరి కోసం 24/7 హార్డ్ వర్క్ చేస్తున్నారు. కానీ ఫలితం లేకపోతే మీకంటే వాళ్ళు ఎక్కువ బాధపడతారు.